హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రంజాన్ స్పెషల్ దమ్కే సేమియా రెసిపీని అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో, చూస్తూ ఉంటేనే తినేయాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుందండి. అలాగే ఈ వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి సేమియా అయితే ఎంత పొడి పొడిలాడుతూ వచ్చినాయో, దమ్కే సేమియా. ఈ రంజాన్కి ఇదే అనే కాదండి, షీర్ ఖుర్మా అయినా చేసుకుంటారు, ఇదైనా చేసుకుంటారు. మన ఇష్టం, ఏదైనా చేసుకోవచ్చండి. ఇదైతే చాలా క్విక్గా అయిపోతుందండి ఈ రెసిపీ అయితే. ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీ యొక్క లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుందండి. ఇప్పుడు రెసిపీ ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ ఇలాంటిది సేమియా ప్యాకెట్ ఒకటి తీసుకోవాలండి. ఇది వచ్చేసి రోస్టెడ్ సేమియా ప్యాకెట్ అండి. 250 గ్రామ్స్ ఉంటుందండి ఈ ప్యాకెట్. నాకైతే 30 రూపీస్ పడిందండి ఈ ప్యాకెట్ అయితే. ప్యాకెట్లో నుంచే కొంచెం తీసుకొని సేమియాలని అయితే చిన్నగా బ్రేక్ చేసుకుందామండి. అంతా ఒకేసారి తీసేసి తుంచుకుంటే సైడ్స్కి అంతా పడిపోతాయండి. అందుకనేసి ఇలా తుంచుకోండి, ప్లేట్లోనే ఉంటాయి. చాలా సన్నగా అయితే తుంచుకోవద్దండి, ఇలా మీడియంగా తుంచుకోండి, సరిపోతుంది. ఇది వచ్చేసి రోస్టెడ్ సేమియా అండి. తెల్లవి ఉంటాయి కదండి, అవి వచ్చేసి రోస్టెడ్ కాదు. చూడండి ఇలా సేమియాలన్నీ తుంచుకొని ఒక ప్లేట్లోకి సైడ్లోకి అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ఇది వచ్చేసి హోమ్మేడ్ నెయ్యి అండి. దీని రెసిపీ కావాలంటే మన ఛానల్లో అవైలబుల్గా ఉండదు, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఆ తర్వాత 1 స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలండి ఈ ప్యాన్లోకి. నెయ్యి వేడైన తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పుని వేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న జీడిపప్పు, ఆ తర్వాత వాటర్ మెలోన్ సీడ్స్ అయితే కొన్ని వేసుకున్నానండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చండి, ఇవే అనే కాదు. ఇవి కొంచెం కలర్ వచ్చిన తర్వాత కిస్మిస్ని అయితే యాడ్ చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కిస్మిస్ని అయితే యాడ్ చేసుకున్నానండి. నేనైతే బ్లాక్ కిస్మిస్ని తీసుకున్నాను, మీరైతే నార్మల్ కిస్మిస్ని అయినా తీసుకోవచ్చండి. చూడండి ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుందండి, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా నెయ్యినంతా తీసేసి ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ఈ డ్రై ఫ్రూట్స్ని అంతా. ఈ దమ్కే సేమియాలో డ్రై ఫ్రూట్స్ అనేటివి ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటాయండి. చూడండి ఇలా అంతా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి డ్రై ఫ్రూట్స్ని. ఆ తర్వాత ఇదే ప్యాన్లోకి మనం తుంచి పెట్టుకున్న సేమియాని అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే పండగ పుట్టే కాకుండా మామూలు టైం కూడా చేస్తుంటానండి ఈ రెసిపీని అయితే. మా పిల్లలకి చాలా ఇష్టము. అలాగే ఈజీగా కూడా అయిపోతుందండి ఈ రెసిపీ, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. చూడండి సేమియాలన్నీ ఇలా వేసుకొని ఫస్ట్ కలిపేదానికి కొంచెం కష్టంగా ఉంటుందండి, సేమియాలు కొంచెం ఫుల్గా ఉన్నాయి కాబట్టి. కొంచెం మెల్లగా కలుపుకుంటూ ఉంటే రోస్ట్ అయ్యేసరికి తగ్గుతాయండి ఇవి. చూడండి కింద నుంచి నెయ్యిలో అంతా బాగా కలుపుకోవాలండి సేమియాని. కలుపుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సేమియాని అయితే. చూడండి ఇలా కొంచెంసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంకొక స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ నెయ్యిని అంతా బాగా కలుపుకొని రోస్ట్ చేసుకోవాలండి సేమియాని. కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఈజీగా కలుపుకోవచ్చండి సేమియాని అయితే. ప్యాన్ అయితే కొంచెం చిన్నగా అయిపోయింది, అందుకని చాలా కష్టంగా ఉంది కలుపుకునేదానికి. మీరు చేసేటప్పుడు కొంచెం పెద్దగా ఉండే ప్యాన్ని అయితే తీసుకోండి. చూడండి ఇలా రోస్ట్ చేసుకోవాలండి సేమియాని బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. ఇందులో నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే వాడడం లేదండి. మీరు కావాలంటే ఎల్లో ఫుడ్ కలర్ అయినా, రెడ్ ఫుడ్ కలర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి సేమియా క్వాంటిటీ అయితే తగ్గింది చూడండి రోస్ట్ అయ్యేసరికి. ఇలా కలుపుకుంటూనే రోస్ట్ చేసుకోవాలండి, లేకపోతే కింద అడుగు అనేది మాడిపోతుంది. ఆ తర్వాత 1 కప్పు వాటర్ అనేది తీసుకున్నాను. అంతా ఒకేసారి అయితే వేయకూడదండి, కొంచెం అయితే సైడ్లోకి పెట్టేసినాను. కలుపుకొని
సరిపోకపోతే మళ్ళీ వేసుకుందామండి. ఈ వాటర్లో ఈ సేమియాని ఉడికించుకోవాలండి. సేమియా మెత్తబడితే సరిపోతుందండి. చూడండి, వాటర్ అయితే సరిపోలేదు. ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసినానండి. మొత్తం 1 కప్పు వాటర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. 250 గ్రామ్స్ ప్యాకెట్కి 1 కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఈ వాటర్లో బాగా కలుపుకుంటూ సేమియాలని అయితే ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. కొంతసేపు మూత పెట్టి ఉడికించుకుందామండి, సేమియా బాగా ఉడికేంత వరకు. ఇప్పుడు మూత తీసి ఇంకొకసారి కలుపుకుందామండి సేమియాని అయితే. చూడండి, సేమియా అయితే మెత్తబడినాయి. ఇలా ఉడికితే సరిపోతుందండి. సేమియాని అయితే చెక్ చేసుకోవాలండి ఉడికినాయా లేదా అనేసి. ఒకవేళ మీకు ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది సరిపోకపోతే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చండి. నాకైతే సరిపోయిందండి వాటర్. చూడండి, ఇప్పుడైతే ఇంకొకసారి కలుపుకొని సేమియాని కింద నుంచి బాగా కలుపుకోవాలండి. మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలండి సేమియా ఉడికేంత వరకు. చూడండి, ఇలా బాగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1 కప్పు షుగర్ని అయితే తీసుకున్నానండి. నేను తీసుకున్న 250 గ్రామ్స్ ప్యాకెట్కి 1 కప్పు షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. అలాగే 2 స్పూన్స్ మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నానండి. ఈ మిల్క్ పౌడర్ ప్లేస్లో మిల్క్ మేడ్ అయినా యాడ్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకొని ఈ షుగర్ అంతా బాగా సేమియాలో కలిసేంత వరకు కలుపుకోవాలండి. చూడండి, సేమియాని అయితే ఇలా చెక్ చేసుకోవాలి. బాగా కుక్ అయిపోయినాయండి సేమియాలు. షుగర్ మిల్క్ పౌడర్ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. షుగర్ అంతా బాగా సేమియాలో కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత తీసి ఇంకొకసారి కలుపుకుందామండి. షుగర్ అనేది మెల్ట్ అయింది. చూడండి, కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ అయ్యింది. ఈ షుగర్ సిరప్ అంతా అబ్జార్బ్ చేసుకునేంత వరకు కుక్ చేసుకోవాలండి సేమియానైతే. ఇలా కుక్ అయిన తర్వాత రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొన్ని సైడ్లోకి పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి. గార్నిష్ చేసుకునేదానికి సైడ్లోకి అయితే కొన్ని పెట్టుకున్నాను. ఈ డ్రై ఫ్రూట్స్ని అంతా సేమియాలో బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా దమ్కే సేమియా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఇదంతా బాగా కలుపుకోవాలండి, డ్రై ఫ్రూట్స్ బాగా కలిసేలాగా. మూత పెట్టి కొంచెంసేపు అట్లే చల్లారబెట్టుకోవాలండి. చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. చూడండి, సేమియా అయితే ఎంత పొడి పొడిగా వచ్చిందో. ఇప్పుడు గార్నిష్ చేసుకునేదానికి ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని ఈ దమ్కే సేమియాని అయితే తీసుకుందామండి. చూసేదానికి ఎంత టెంప్టింగ్గా ఉంది చూడండి. ఈ రెసిపీ అయితే అంత క్విక్గా అయిపోతుందండి. ఈజీ అండ్ క్విక్ రెసిపీ అండి ఇది. అంతా ప్లేట్లోకి అయితే ఇలా వేసుకోవాలండి. రంజాన్ స్పెషల్ రెసిపీ అండి ఇది. ఇదైనా చేసుకోవచ్చు, లేకపోతే షీర్ కుర్మా అయినా చేస్తూ ఉంటారండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 2-3 డేస్ ఈజీగా తినేయచ్చండి. అస్సలు పాడయ్యే ఛాన్సే ఉండదు. అంత టేస్టీగా ఉంటాయండి ఈ దమ్కే సేమియా. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ చేసుకోవాలండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా రంజాన్ స్పెషల్ దమ్కే సేమియా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి.
హాట్‌గా తింటే ఒక టేస్ట్ ఉంటుంది. చల్లారినాక అయితే ఇంకో టేస్ట్ ఉంటుంది. ఎలా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ముస్లిం స్పెషల్ అలాగే రంజాన్ స్పెషల్ దమ్‌కే సేమియా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంటికి ఎవరైనా సడన్‌గా గెస్ట్‌లు వచ్చినప్పుడు ఏదైనా స్వీట్ చేయాలంటే ఈ రెసిపీని అయితే చేసి చూడండి. ఎలా వచ్చింది ఏమి అనేసి కామెంట్‌లో తెలియజేయండి. ఇలా ఒకసారి చేసి పెట్టారంటే మళ్ళీ అడిగి చేపించుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ అయితే. చూడండి చూసేదానికి ఎంత యమ్మీగా కనిపిస్తుందో. సేమియా అయితే ఎంత పొడిగా వచ్చింది చూడండి. నేను చెప్పిన కొలతలతో చేసుకుంటే బాగా వస్తాయండి సేమియా అనేటివి. అంతేనండి, రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది.